ఫస్ట్ 2 ఎన్నికలు నాకు ఎందుకో ఒకసారి ఎన్నిక విద్యార్థి రాజకీయాల్లో నా గురువుతో సురేష్ రెడ్డి గారితో పోటీ పడ్డా, పెద్దగా మజా లేదు. రెండోసారి నా మిత్రుడు ప్రాణమిత్రుడు అబ్దుల్ అజీజ్ గారితో పోటీ చేశా, మజా లేదు, సరదాగా ఉండింది. కానీ మూడోసారి మాత్రం చాలా మజాగా ఉండింది. పాపం చెప్పారు ఆయనకి అసలు ఓటమే లేదు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అబ్బా ఊదేస్తా ఉన్నారు. కాస్త మజా దొరికింది. సంతోషం ఏంటంటే పాపం సురేష్ రెడ్డి గారి మీద నేను గెలిచి వాళ్ళు అన్నారు పాపం మేము క్యాండిడేట్ ఇక్కడ, నేను అని. ఏమయ్యా నువ్వు అయితే ఏమవుతుంది? అప్పుడు తొలిసారి 26,000, రెండోసారి 21,000, ఈసారి 36,000. అవతల వ్యక్తులకి ఎక్కడ దిగాలో అక్కడ దిగింది, వాస్తవిక లోకంలోకి వచ్చారు. అలాంటిది రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మన అధినేత, వారు పార్టీ పరంగా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల్లో భాగంగా ఎన్నికల తర్వాత కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక మంది నాయకుల్ని కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాం. మరి వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా సమర్థులైన వ్యక్తుల్ని ఉంది. కాబట్టి అనేక రకాల వ్యక్తులతో ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైనా జనం మధ్యలో ఉండి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తాం అన్న వ్యక్తులకి నెల్లూరు రూరల్లో చోటు ఉంటుంది. అలా కాకుండా ఎలక్షన్ సమయంలో పారాచూట్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా డబ్బు సంచులతో వస్తామంటే అలాంటి వ్యక్తికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క టికెట్ కానీ ఒక్క కమిటీ సభ్యుడు కానీ వచ్చే ప్రశ్న లేదు. మాట చెప్తున్నా, రాసి పెట్టుకుంది అంటారు మనం. కాబట్టి ఎవరైనా సరే జనం మధ్యలో ఉండాలి, జనం మధ్యలో ఉండే వాళ్ళని ప్రోత్సహించేదానికి మేము సిద్ధం.